విమలా గద్దర్ ఆధ్వర్యంలో ప్రజలకందరికీ విన్నపించుకునేదేమనగా మేధావులు, జర్నలిస్టులు, కళాకారులు, ప్రజా సంఘాలు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల వాళ్ళు, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ఒక చిన్న రిప్రజెంటేషన్ మోడీ గారికి, ప్రెసిడెంట్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఏమనగా భారతదేశమంతా అందరు పౌరులం సమానం, అందరం ఒక్కటే. ఆ పౌరులని పిట్టల్లాగా, కుక్కల్లాగా కాల్చి శవాలను కుక్కల్లాగా ఎత్తుకొని పోతున్నారు. అది చూస్తే చాలా భయాందోళనకు గురవుతున్నాం. అలాంటిది నిలుపాలని కోరుతూ మన దేశ ప్రధాన మంత్రికి లేఖ రాయాల్సిందిగా ఈ ప్రెస్ మీడియా ద్వారా కోరుతూ, గద్దరన్న రాసిన పాట అమరవీరులకు అంకితం చేస్తున్నాం. ఇది మొన్న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన 27 మంది. ఈ ఎన్కౌంటర్, ఈ ఫొటోస్ చూస్తే ఇది ఇరువైపులా కాల్పుల జరిగిన విధంగా లేదు. ఇదేదో పట్టుకొని పోయి హింస చేసి చంపిన విధంగా ఉంది. అందుకే ఈ ఎన్కౌంటర్ల పేర్లా కూడా పైన కూడా విచారణ జరపాల్సిందిగా కోరుతున్నాము. ఈ అమరవీరులకందరికీ గద్దరన్న కుటుంబం తరఫున నివాళులు అర్పిస్తూ, వాళ్ళని దండకార్యంలో ఉన్న ఆదివాసీ బిడ్డల్ని కాపాడాలని కోరుతూ, వాళ్ళందరినీ రాజ్యాంగ పరిగణలోకి తీసుకొని ఈ రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, మీకు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు. వీరులారా వీరులారా రాడికల్లా శూరులారా, వీరులారా వీరులారా రాడికల్లా శూరులారా, రైతు కూలి బిడ్డలారా, రాడికల్లా శూరులారా, రైతు కూలి బిడ్డలారా. ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుఖాలల్లో గలసినారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో గలిసి మీరు సూరులల్లే మెలసినారా, సుక్కలల్లో గలసి మీరు సూరులల్లో మొలసినారా. మీరు ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు, మీరు దిక్కు చూపే సుక్కలయ్యిండ్రా మా బిడ్డలు. మీరు ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు, మీరు దిక్కు చూపే సుక్కలయ్యిండ్రా మా బిడ్డలు. జోహార్ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. అట్లాగే మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ అన్న ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు ఈ సీజ్ ఫైర్ గురించి ఆల్రెడీ జానారెడ్డి గారు ఎవరైతే 2003లో 4లో శాంతి చర్చలు జరిగినప్పుడు అందులో వన్ ఆఫ్ ది మెంబర్ ఉన్నారు. అట్లాగే జేబీ రాజు గారు కూడా అందులో మెంబర్. సో వీళ్ళతో కూర్చొని తప్పకుండా మాట్లాడతాను. వారికి ఆల్రెడీ దాని గురించి రిప్రజెంటేషన్, దాని గురించి అన్ని వివరాలు తెలుసుకొని రాసుకుంటున్నారు. అట్లాగే మన మంత్రి గారు సీతక్క గారు కూడా మన భారతదేశ ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ శాంతి చర్చలు ఏ విధంగా మావోయిస్టులు వాళ్ళే వచ్చి శాంతి గురించి మాట్లాడుతున్నారు, సీజ్ ఫైర్ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి మనము దాన్ని ఖచ్చితంగా ఆహ్వానించి ఈ శాంతి చర్చలు జరపాలని ఈ వేదిక మీద నుంచి అందరినీ కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.